ఏదో ఒక నామమాత్రమైనటువంటి విశ్వాస జీవితంలో మనం ఉంటే దేవుని ఎడల మనం యోగ్యులుగా ఎంచుకోవాలని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఏమనుందంటే, ఇక్కడ మొదటి సమూయేలు 15 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము అని రేఖన భాగాల్లో చెప్పబడింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, మరి నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అండి. మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మరి బైబిల్లో అనేక మార్లు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా మరి చాలా మంది కూడా మరి ఆ యొక్క మాట, దేవుని యొక్క మాటకు లోబడడం కానీ, దేవుని యొక్క వాక్యానికి లోబడడం కానీ, దేవుని యొక్క పద్ధతులను అనుసరించడం కానీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కానీ చాలా మంది కూడా చేయలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే మనం ఒక నామమాత్రమైనటువంటి విశ్వాస జీవితంలో కొనసాగితే మరి దేవుని మాట వినడము చాలా కష్టం. ఎందుకంటే ఆ వాక్యము చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మరి దేవుని మాట మనము వినాలి అని అనుకుంటే మరి బైబిల్ ఏ రీతిగా మనకు బోధిస్తుందో ఆ రీతిగా బ్రతికిన వారిని మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. దేవుని యొక్క వాక్యంలో నా మాట వినిన ఎడల ఎలాంటి మేలు జరుగుతాయో, నా మాట వినని ఎడల ఎలాంటి కీళ్లు జరుగుతాయో కూడా మరి బైబిల్లో స్పష్టంగా మరి సర్వలోక మానవాళి నిమిత్తము రాయబడి ఉంది. కనుక విశ్వాసులంగా మనము మన జీవితాలలో మనం కొనసాగుతున్నటువంటి తరుణంలో దేవుని వాక్యాన్ని అనుసరించే మనం బ్రతకాలి. మనం అందరం కూడా విశ్వాసులం అనుకుంటాం, తప్పేం లేదు అనుకోవడంలో. మరి మన అందరం కూడా రక్షింపబడిన వారమే, దేవునిలో ఉండేవారమే. కానీ అంతటితో ఆత్మీయమైనటువంటి జీవితము, విశ్వాస జీవితం ఆగిపోదు. విశ్వాస జీవితం ఎప్పుడు కొనసాగుతూ దేవునిలో ఆత్మీయంగా ముందుకు వెళ్తుందంటే మాట విని మాట ప్రకారము బ్రతికినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల పట్ల, దేవుని నామానికి మహిమ వస్తుంది. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. కనుకన మనం వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మాట విననందువల్ల ఎలాంటి మేలు జరుగుతాయో, ఎలాంటి కీళ్లు సంభవిస్తాయో కూడా బైబిల్లో స్పష్టంగా మరి వ్రాయబడింది. దేవుని మాట విననందువల్ల ఎట్లాంటి కీళ్లు వచ్చాయో, ఎట్లాంటి శాపాలు వచ్చాయో కూడా బైబిల్లో మరి స్పష్టంగా రాయబడింది. మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బలులు అర్పించుట కంటే, వాక్యంలో ఏమన్నది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయే. ఆజ్ఞ అంటే దేవుని వాక్యము, దేవుడు చెప్పేది, దేవుని మాట. దేవుడు ఏ ఉద్దేశం అయితే మానవుల పట్ల ఏర్పాటు చేస్తాడో ఆ మాటలన్నీ కూడా మనము మరి తూచా తప్పకుండా పాటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏముందంటే, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవుని మాట ఎప్పుడు వింటామంటే దేవుని యొక్క గొప్పతనాన్ని నీకు తెలియబడినప్పుడు. దేవుని మాట ఎప్పుడు వింటావంటే దేవుడు నీ ఎడల చేసినటువంటి ఆ కార్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు. నువ్వు దేవుని మాట నువ్వు ఎప్పుడు వింటావంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని వాక్యము నీకు తెలిసినప్పుడు మాత్రమే దేవుని మాట మనం వినగలుగుతాం. ఈ మాటను మరి అతిక్రమించడం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మరి వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని మాట వినకపోవడం వల్ల ఎలాంటి కీళ్లు జరిగాయో కూడా బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. కనుక మరి నా మాట వినండి, నా మాట వినండి అని పదే దేవుడు అనేక సందర్భాలలో మరి చెప్పినప్పటికీ కూడా మరి అనేకులంగా బైబిల్లో ఉన్న వ్యక్తులైనా
లేకపోతే మానవులమైన మనమైన అనేక రీతులుగా మనము మాటను విరుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగుతుంటాం. అయితే ఈ అవిధేయత అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఏదెను తోటలో ప్రారంభమైంది. ఎందుకు ఏదెను తోటలో ప్రారంభమైందంటే మనిషిని దేవుడు సృష్టించినప్పటికీ మనిషి సృష్టించక ముందే దేవుడు మనిషి కొరకు సమస్తము ఏర్పాటు చేశాడు. ఎందుకో సమస్తము మనిషి కొరకు ఏర్పాటు చేశాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించబడినటువంటి మనిషి మానవులు భూమి మీద కష్టపడొద్దన్న ఉద్దేశంతో వారిని నిర్మించక ముందే దేవుడు సమస్తము వారి కొరకు నిర్మించి సృష్టించి దాన్ని చూసుకుంటూ దాన్ని అనుభవించి బ్రతకడానికి కొరకే మానవులను దేవుడు భూమి మీద నిర్మించాడు. అయితే మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి ఏదెను తోటలో చిరకాలంగా సుఖంగా జీవించే భాగ్యాన్ని కోల్పోయి ఈ మాటను అవిధేయతతో ఎప్పుడైతే దేవుని అవిధేయతను ఎప్పుడైతే తృణీకరించారో, దేవుని ఎదుట ఎప్పుడైతే అవిధేయతగా ప్రవర్తించారో, మరి దేవుడు వారి కొరకు సృష్టించినటువంటి మంచి పదార్థాలను తినడము మానేసి ఈ మానవులు ఇద్దరు కూడా మరి గచ్చ పొదలలో ముళ్ళ కంపల్లో కష్టపడుతూ మరి జీవనము సాగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు మరి తినడానికి ఎన్నో రకాల పండ్లను దేవుడు సృష్టించాడు. మరి అనేక రకమైన ఫలములు రోజు తింటుండేనే మరి తింటుకుంటూనే మరి సాతాను పెట్టినటువంటి మాటను ముందు తీసుకొచ్చి ఆ పండు తింటే దేవదూతల్లాగా మారిపోదామని ఎప్పుడైతే ఆశను పెట్టారో ప్రారంభమైంది అక్కడి నుంచి సమస్యలు. ఎందుకంటే దేవుని మాటకు మనము విలువ ఇస్తే, దేవుని చిత్తానికి మనం విలువ ఇస్తే, దేవుని పద్ధతిలో మనం నడుచుకుంటే దేవుడు సమస్తము సమకూడి నీ నా మేళ్ళనే జరిగిస్తాడు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది మన జీవితంలో? సమస్య ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు మాత్రమే. తద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి వారి కొరకు దేవుడు నిర్మించినటువంటి ప్రశాంతమైనటువంటి జీవితంలో నుండి కష్టంలోకి మానవులు మారవడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మరి అనేక రీతులుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ బైబిల్లో మరి దేవుని వాక్యాన్ని వినాలనేదే దేవుని ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ చూస్తే బలులు అర్పించడం కంటే మాట వినుటయే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము దేవుని రక్షణను పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క చిత్తాన్ని మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క పద్ధతిని లేకపోతే దేవుని యొక్క నడిపింపును ఎంతమంది మనము కలిగి జీవిస్తుంటున్నాం? మనం అనుకుంటాం మరి ఆదివారం చర్చికి పోగానే దేవుని యొక్క దృష్టి నా మీద ఉంటుందని అనుకుంటాం, లేకపోతే క్రిస్మస్ రోజే చర్చికి వచ్చినప్పుడు ఆయన దృష్టి నా మీద ఉంటుందని అనుకుంటాం. కానీ అవి కాదు ఇక్కడ బైబిల్లో చెప్తే దేవుని మాట వినాలి. ఏంది దేవుని మాట వినేది అంటే దేవుడు నీ ఎడల ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే ఆయనకు లోబడి బ్రతకాలి. దేవుని చిత్తాన్ని తృణీకరించి దేవునికి ఇష్టం వ్యతిరేకంగా బ్రతుకుతే దేవుని చిత్తం మన ఎడల నిరూపించబడదు, నెరవేర్చబడదు. నువ్వు దేని కొరకు బ్రతుకుతుంటున్నావు, ఎవరి కొరకు జీవిస్తున్నావు, దేని కొరకు నీ జీవన విధానం ప్రతిరోజు కూడా జరుగుతుంది, నిర్మించబడుతుంది అంటే మన స్వలాభం కొరకు, మన సొంత చిత్త ప్రకారము, సొంత ఆలోచనల ప్రకారము, సొంత పద్ధతిలో మనము ఎప్పుడైతే జీవిస్తామో, సొంత ఆలోచనల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని ప్రణాళిక నుండి మనం దూరం అవుతాం. ఏదెను తోటలో ఆదాము హవ్వలు చేసింది కూడా అదే. దేవుడు ప్రశాంతమైనటువంటి వాతావరణము, ప్రశాంతమైనటువంటి పద్ధతులను లేకపోతే వారి కొరకు సమస్తము వారికంటే ముందే నిర్ణయిస్తే ఎప్పుడైతే సాతాను శోధకుడు వారిని శోధించి ఎప్పుడైతే మరి సాతాను శోధనలో వారు పడిపోయాడో సమస్య ప్రారంభమైంది. అప్పటి వరకు కూడా వారు ప్రశాంతంగానే ఉన్నారు, దేవుని మహిమను అనుభవిస్తూనే ఉన్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉన్నారు, దేవుని మాటకు లోబడుతూనే ఉన్నారు, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట వింటూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను శోధన వల్ల వారి మాటను దేవుని ఆజ్ఞను అతిక్రమించారో సమస్య ప్రారంభమైంది. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నుండి, ఆ పచ్చని తోటలో నుండి, వారి కోసం సమస్తము చేయబడిన దాంట్లో నుండి వారి జీవన విధానం ఎక్కడ పోయిందంటే మరి గచ్చ పొదలకు
లేకపోతే ముళ్ళ చెట్ల మధ్యలోకి వారి ప్రయాణము సాగుతూ వచ్చింది. ఎందుకు? మనం అనుకుంటాం కాసేపు చర్చిలో కూర్చొని బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆరాధన చేసి ఒక కానుకేసి పోతే దేవుని కనుదృష్టి మొత్తం నా మీదనే ఉంది అనుకుంటాం. దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి అని అనుకుంటే, దేవుని యొక్క దృష్టి నీ మీద నీ కుటుంబం మీద ఉండాలి అని అనుకుంటే, లేకపోతే దేవుని కార్యాలను చూడాలని అనుకుంటే, లేకపోతే దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించాలని అనుకుంటే ఈ 2 గంటల సమయం కాదు, కానీ నీ జీవితంలో వేసే ప్రతి అడుగులో దేవుని సన్నిధిని నువ్వు చూడాలి, దేవుని మాటను వినాలి, దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుచుకుంటేనే, దేవుని మాట విన్నప్పుడే నువ్వు అర్పించే అర్పణలైనా, నువ్వు చేసే ప్రార్థన అయినా, నువ్వు జీవించే జీవన విధానమైనా, లేకపోతే ఏదైనా దేవుని సన్నిధిలో దేవుని సముఖమందు అంగీకార యోగ్యం అవుతుంది. ఇవన్నీ చేయకుండా మనము భక్తుల వలె ఉంటాం, లేకపోతే క్రైస్తవుల వలె ఉంటాం, లేకపోతే విశ్వాసుల వలె ఉంటాం. కానీ బయట మనం ఇష్టం వచ్చిన రీతిగా మనం ఉంటే జీవిస్తే దేవుని చిత్తానుసారమైనటువంటి బ్రతుకు మనము బ్రతకలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వనంలో వారిద్దరిని చూసినప్పుడు ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే మాట తప్పారో ప్రారంభమైంది సమస్య. అది మరి వాక్యంలో మనం చూస్తే దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే, దేవుని మాట ప్రకారం జీవించకపోతే, దేవుని చిత్త ప్రకారం మనం జీవించకపోతే, లేవియ కాండం 26లో మరి అక్కడ రాయబడినటువంటి శాపాలు 14 నుండి 39 వచనాల్లో అక్కడ దేవుని కష్టాలు పద్ధతులు ఏమున్నాయో అక్కడ కనబడతాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మరి 68 వరకు 15 నుంచి 68 వరకు అక్కడ కూడా కీడులు శాపాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మనం అదంతా చదివితే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది. రెఫరెన్స్ తీసుకొని తర్వాత చదువుకోండి మీరు. ఎందుకు సమస్యలు వస్తాయి? ఏ దేవుడు అయితే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడో అదే దేవుని ద్వారా ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే, మనం అనుకుంటాం నేను ఆదివారం చర్చికి పోతున్నా, ఓకే, మాస్టర్ వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని వింటున్నాం, ఓకే, ఆశీర్వచనం తీసుకుంటున్నాం, ఓకే. కానీ ఈ 2 గంటల వ్యవధిలో నువ్వెట్లుంటున్నావో మిగతా 22 గంటలలో కూడా అదే రీతిగా నీ జీవన విధానం కొనసాగాలి. దేవుని మాట వినినప్పుడు మాత్రమే దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తున్నాయి బాధలు, ఎందుకు వస్తున్నాయి శ్రమలు, ఎందుకు తృణీకరించబడుతున్నాం, ఎందుకు అవమానపరచబడుతున్నాం, ఎందుకు నిందించబడుతున్నాం అంటే, దేవుని యొక్క వాక్యం ఆదామవ్వలు ఎక్కడైతే మాటను విడిచిపెట్టారో, మాటకు అవిధేయత చూపించారో, పండ్ల తోటలో నుండి గచ్చ పొదల వైపు, ముళ్ళ చెట్ల వైపు వారి ప్రయాణం సాగింది. ఎందుకు సాగింది అని అంటే, బైబిల్లో చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. దేవుని మాటను ధిక్కరించడమే పాపం అని చెప్తుంది. దేవుని మాటను తృణీకరించడమే పాపం అని చెప్తుంది. దేవునికి వ్యతిరేకంగా బ్రతకడమే పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ మధ్యాహ్నకాల వేళలో నీ వ్యక్తిగత జీవితము దేవుని వాక్యముతో ఏ రీతిగా ఉందో నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని వాక్యముతో నువ్వు నీ జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క భద్రతను, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని వాక్య ప్రకారము మనం నడుచుకోవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే లేఖన భాగాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇదంతయు వినిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. నడుచుకోవాలని ఉందా? నడుచుకొనేననుందా? లేకపోతే నడుచుకొనవలెననుందా? భూత, వర్తమాన, భవిష్యత్. ఇప్పుడు ఈ మాట ఎట్లా చెప్తుంది? ఈ మాట ఏ రీతిగా ఉంది అంటే, నీ జర్నీ, విశ్వాస యాత్ర ప్రతినిమిత్తము కూడా, ప్రతిరోజు కూడా
దేవుని వాక్యముతో సరిదిద్దుకుంటూ ఆత్మీయతలో నువ్వు ఎదగాలి దినదినం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని మాటను వింటూ, దేవుని చిత్త ప్రకారము నువ్వు నడుచుకోవాలి. ఇక వాక్యం చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. నేను అడుగుతున్నా ఈ మధ్యాహ్నకాల వేళ ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? ఎవరు ఈ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు అంటే, దేవునిని పోలిక నువ్వు కనబడాలి సృష్టి భూమి మీద. దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. దేవుడు నిన్ను ఏ పోలిక చొప్పున, ఏ ఉద్దేశ ప్రకారం, ఏ స్వరూపమందు నిన్ను నిర్మించాడో దేవుడు పోలిక నువ్వు ఈ భూమి మీద చూపెట్టాలి. ఏంది ఆ పోలిక అంటే, పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన వాక్యము లేకపోతే ఆయన వెలుగు నువ్వు ఈ భూమి మీద ప్రకాశించే రీతిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని కన్ను దృష్టి మన మీద ఉంటుంది. ఏదో వచ్చి సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం వల్ల, లేకపోతే ఆధారం వచ్చి ఒక కానుక ఇవ్వడం వల్ల, లేకపోతే ఏదో వాక్యం చదవడం వల్ల, ప్రార్థించడం వల్ల కాదండి. దేవుని మాట ఏ రీతిగా నీకు సెలవిస్తుందో, ప్రకటించబడుతుందో, వినిపిస్తుందో ఆ వాక్య ప్రకారము మనం బ్రతకాలి. ప్రసంగి చెప్తా ఉంటాడు, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. మనం ఉన్నామా, ఉంటున్నామా, ఉండబోతున్నామా? ఉన్నామా? కలిగి ఉన్నామా? కలిగి ఉంటున్నామా? కలిగి ఉండబోతున్నామా? ప్రియా దేవుని సంగమా, మనుషులకు వచ్చే కష్టాలు, బాధల కారణం దేవుని మాట వినకపోవడమే. ఎందుకు వస్తున్నాయి కష్టాలు అంటే దేవుని మాట వినకపోవడమే. మరి దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి నీవు సిద్ధమేనా? ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు సిద్ధమని అని అనుకుంటే నువ్వు ఏం చూపెట్టాలి సమాజానికి? నువ్వు సిద్ధమని నువ్వు అనుకుంటే సమాజానికి, లోకంలో, కమ్యూనిటీకి కానీ, నీ పరిస్థితుల మధ్యలో, నీ యొక్క సహవాసంలో నువ్వు ఏం చూపెట్టాలంటే క్రీస్తును ప్రదర్శించాలి, క్రీస్తును చూపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైన మాటలు కాదు, దేవునికి అనుకూలమైన మాటలు పలకాలి. దేవుని వాక్యంలో చూస్తే మరి ఇక్కడ ఏమనుంది? ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండ వాళ్ళను. ఇదియే మానవ కోటి. దేవుని మాట వినినప్పుడు మాత్రమే దేవుని కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. అప్పుడు దేవుడు నీ ఎడల కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు నీ ఎడల కార్యాలు ప్రారంభిస్తాడు. మరి దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? దేవుని చిత్తం, నా చిత్తం ఒకటేనా? చెప్పండి, అనండి. దేవుని చిత్తం, నా చిత్తం ఒకటేనా? దేవుని చిత్తం ఏంది? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా జీవించాలి. ఆయన చిత్త ప్రకారం మనం భూమి మీద నడుచుకోవాలి. ఈ లోకంలో చూపెట్టాలి, క్రీస్తును కనపరచాలి. క్రీస్తును ఎప్పుడు కనపరుస్తాం? క్రీస్తును ధరించుకున్నప్పుడే కనపరుస్తాం. ఎప్పుడు చూపిస్తాం క్రీస్తును? ఒక మంచి డ్రెస్ వేసుకోవాలంటే కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటే మంచి డ్రెస్ అంటారు, అందరూ అప్రిషియేట్ చేస్తారు. నువ్వు ప్రదర్శించాలి, క్రీస్తును కలిగి ఉన్నవని నువ్వు ఇతరులకు ప్రదర్శించాలి. అంటే నీ జీవన విధానంలో క్రీస్తు ఇతరులకు కనబడాలి. నీ జీవన విధానంలో క్రీస్తు కనబడకుండా నువ్వు ఏది ప్రదర్శించినా దేవునికి అంగీకార యోగ్యము కాదు. క్రీస్తు కనబడుతుందా? దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ ఏమనుంది? దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలెను. ఇదియే మానవ కోటికి విధి. దేవుని చిత్తము, నా చిత్తం ఒకటేనా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటిది దేవుని చిత్తం? మరి దేవుని చిత్తం ఏంటి? మరి దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవుని చిత్తం ఏందో అక్కడ రాయబడింది. దేవుని చిత్తం ఏంటి అంటే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఏంటి? మనము పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తపరచబడాలని అవసరతను మనం గుర్తించాలి. ఆ అవసరతను కార్యరూపంలో పెట్టినప్పుడు మాత్రమే
కార్యాలు చేయబడతాయి. ఆ అవసరతను కార్యరూపంలో చూపించినప్పుడు మాత్రమే దేవుడు ఇతరులకు కనపరచగలుగుతాం. సంశయాలు, శంకాలు విడి అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి, పాపభరితమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్నటువంటి భస్రత్వం నుంచి బయటకు వచ్చి, దేవుల్లో ఉన్నటువంటి చెడులో నుండి, మరి లోకంలో ఉన్నటువంటి చెడులో నుండి బయటకు వచ్చి, దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనము ఇతరులకు చూపెట్టాలి, మనము జీవించాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క బలియాగము నీ జీవితంలో వాస్తవము అవుతుంది, వాస్తవిక దారితీస్తుంది. మనం అంటాం, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, 2020 సంవత్సరాల క్రితం రక్తాన్ని చిందించాడు. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు 7 మాటలు ధ్యానిస్తాము. అప్పుడు వాక్యం చెప్తుంటే అంతా 7 మోకాలు పెట్టుకొని ఇమోషనల్గా ఫీలింగ్గా చూస్తాము. అవి కాదు. దేవుని క్రీస్తు బలియాగము నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను ధరించుకొని ఆ పరిశుద్ధతను లోకానికి చూపించినప్పుడు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధత నీలోకి వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ. విశ్వాసంతో యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మాత్రమే నీవు పరిశుద్ధుడవు కాగలవు. అప్పుడు మాత్రమే క్రీస్తు బలియాగము నీ జీవితంలో వాస్తవిక రూపము దాలుస్తుంది. అది దేవుని చిత్తం. చిత్తం ఏంటి? నువ్వు కోరుకోవాలి, నేను పరిశుద్ధపరచబడాలి. ఎట్లా పరిశుద్ధపరచబడతాం? ఎట్లా పరిశుద్ధపరచబడితే క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి, క్రీస్తు రక్తంలో మనం పరిశుద్ధపరచబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నీతి కలిగి జీవించాలి, ఆయనలో ఉన్న పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆయనను చూపించే రీతిగా మనం జీవన విధానం దినదినం కూడా వాక్యంతో దిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఈ యొక్క పాపపు లోకంలో మనం జీవిస్తున్నటువంటి తరుణంలో మనము ప్రత్యేకింపబడిన వ్యక్తులంగా మనము ప్రపంచానికి చూపెట్టాలి. పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడాలి. ఇప్పుడు క్రీస్తు దేవుని చిత్తము మన ఎడల బయలుపరచడం కంటే మాట వినుటయే శ్రేష్టం. ఈరోజు ఈ మధ్యాహ్న కాల విలువలో మనమందరం కూడా దేవుని మాటకు లోబడి జీవించాలి. దేవుని మాట ప్రకారం మనం బ్రతకాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో మనం జీవించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుందంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మనం దేని అందు అతిశయిస్తాం? వాక్యం ఏమని చెప్తుంది చూడండి ఇక్కడ. ప్రభువునందే చదువమ్మా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన అంట. ఈ వచనం సెలవిస్తుంది ఏంటంటే, యేసు పరిశుద్ధత నీ దేహములో వ్యక్తమవుతుందా? ఇందుకు నీవు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు బలియాగము ద్వారా సాధ్యమైన అన్ని నీ జీవితంలో వాస్తవికంగా ప్రదర్శిస్తున్నామా? వాస్తవ రూపంలోకి దాల్స్తున్నామా? ఏమన్నది ఇక్కడ వాక్యంలో, మనకు నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. ఇవి రెండే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీవు ఈ రెండు, నీతి, పరిశుద్ధత, ఈ రెండు గుణలక్షణాలే క్రీస్తులో నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చెప్పండి, నువ్వు దేవుని దగ్గరకు వెళ్తావా, ఇంకొక దగ్గరకు వెళ్తావా? దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మరి ఆ దేవుని వాక్యంలో నీ మనస్సు, హృదయము పరిశుద్ధతను కోరుకుంటుంది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే పరిశుద్ధత విషయంలో మనము అతిశయించేందుకు వీలు లేదు. క్రీస్తును ధరించుకున్నప్పుడే ఆ పరిశుద్ధత మనకు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. రక్షింపబడి పరిశుద్ధపరచబడిన నీలో ఆ దీనత్వము, ఆ పరిశుద్ధత, ఆ నీతి మనం చూపిస్తున్నామా? ఎందుకంటే క్రీస్తు బలియాగము మనకు అనుగ్రహించిన ప్రేమ గనుక విమోచన, పరిశుద్ధత, నీతి ద్వారా సిద్ధించిన దేవుని యొక్క కార్యము మన ఎడల. అది లేకుండా మనము ఇతర వాస్తులను బట్టి, ఇతర వాటిని బట్టి, లేకపోతే ఇంకొక దాన్ని బట్టి అతిశయిస్తే
క్రీస్తు యొక్క క్రయధనము మన జీవితంలో వ్యర్థమవుతుంది. అందుకనే దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితము జీవించాలి. విమోచన సిద్ధించిన తర్వాత నీ జీవితాంతం కూడా ఆ పరిశుద్ధత, ఆ నీతి కలిగి జీవించినప్పుడు మాత్రమే, దేవుని మాట లోబడి జీవించినప్పుడు మాత్రమే దేవుని నామానికి మహిమ. లేకపోతే ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవురాలుగా మనం మిగిలిపోతాం ఈ భూమి మీద. అందుకొరకు కాదు దేవుడు మానవులను నిర్మించింది. ఏదేను వనంలో మాటను తప్పారు, లోకంలోకి కష్టాలు వచ్చినాయి. ఈరోజు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే దేవుని మాటకు అవిధేయత చూపించడంతోనే. కనుక దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి మాట మన జీవితాన్ని చూపించే రీతిగా మనం ఉండాలి. అందుకనే లేఖన భాగాల్లో చూస్తే మనం 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తారు. రోమీలకు రాసిన పత్రిక 5:8 అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడి ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏంటంట, మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు క్రీస్తు మన కొరకు చనిపోయాను. విమోచనను, పరిశుద్ధతను పొందిన నీవు క్రీస్తును విడిచి ఉండడానికి వీలు లేదు. నీకు సువార్త వినబడింది, క్రీస్తు రక్షణను పొందుకున్నావు. మనం ఇంకా ఎందుకు ఈ పాపత్వంలో జీవించాలి? ఎందుకు ఈ భ్రష్టత్వంలో మగ్గిపోవాలి? ఎందుకు ఈ యొక్క మరి దుర్బలమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాం అంటే, క్రీస్తు యొక్క బలియాగము నువ్వు అర్థము చేసుకోలేని స్థితిలో మానవులందరూ కూడా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు చనిపోయాను అని రాయబడింది. చనిపోయాడు కరెక్టే, తిరిగి లేవకపోతే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరకపోవచ్చు. కానీ ఆయన జయించి, మరణాన్ని జయించి సజీవుడిగా లేచి నీ కొరకు, మనందరి కొరకు పరలోక రాజ్యంలో స్థానము సిద్ధపరిచాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థానానికి నువ్వు చేర్చబడాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థానానికి నువ్వు చేర్చబడాలి అని అనుకుంటే దేవుని మాట వినుటయే శ్రేష్టం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే శ్రేష్టం. దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను అనుసరించి బ్రతకడమే శ్రేష్టం. అప్పుడు మాత్రమే ఆయన క్రయధనము, ఆయన త్యాగము నీ జీవితంలో వాస్తవిక రూపంలోకి వస్తుంది. అంతేగాని మనం ఏదో నామమాత్రమైనటువంటి విశ్వాసములుగా ఉంటే దేవుని చిత్తము మన ఎడల పొందుకున్నటువంటి రక్షణను అదే రక్షణకు స్టిక్ ఆన్ అయి ఉండాలి. అదే ఏమనుంది, అదే ప్రేమను నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. మరి అంతేకాకుండా మరి పరిశుద్ధత మూలంగా నువ్వు క్రీస్తుతో ఐక్యతలోకి వస్తావు. కనుక ఆ ప్రేమ, ఆ ఫస్ట్ లవ్ ఏదైతే పొందుకున్నామో, ఆ దేవుని ప్రేమ ఏదైతే పొందుకున్నామో దాని కొరకే మనము జీవించాలి ఈ లోకంలో. అది కనపరచలేని స్థితిలో ఉన్నామా, వాస్తవికంలోకి రాలేని స్థితిలో ఉన్నామా అంటే మనము దేవుని మాటకు లోబడడం లేదు. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ వ్యక్తిగత జీవితము, నీ యొక్క జీవితము దేవుని మాటకు లోబడుతుందా? నీకు వినబడుతున్నటువంటి వాక్యానికి లోబడి బ్రతుకుతున్నామా? నీ చెవులకు వినబడుతున్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా? నీ చెవులకు వినబడుతున్నటువంటి ఆ దేవుని వాక్య ప్రకారము మనము బ్రతుకుతున్నామా? అంతేకాని క్రీస్తు ద్వారా తండ్రితో, క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు పునరుత్థానం ద్వారా తండ్రితో మనకు మరి ఆ యొక్క రిలేషన్షిప్లోకి క్రీస్తు మనల్ని తీసుకొచ్చాడు. ఆయన నిబంధన, ఆయన రక్తము మనము తండ్రిలోకి, నిబంధనలోకి వచ్చేటట్టు చేస్తే ఈరోజు ఆ వాక్యము మన జీవితంలో నిర్వీర్యం అయిపోతుందేమో. కనుక మరి నీతి, పరిశుద్ధత కలిగి మనము చేయాలి. అందుకని వాక్యంలో కీర్తనకారుడు రాయబడిన మాట 14:3 వారందరూ దారి తొలగి
బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనను లేరంట. ఏందంట? రోజు రోజుకు జనాలందరూ కూడా ఏమైపోతున్నారంట? చెడిపోతూ 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 వస్తున్నారు. మేలు చేయవారు ఒక్కరు కూడా లేరు. అయితే మనం మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా, అవిధేయత చూపిస్తున్నామా? అది దేవుడు అంతిమంగా నిర్ణయించే పద్ధతి. దేవుని మాటకు లోబడితే దేవుని క్రియలు బయటకు వస్తాయి. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే కీడు మన మీదకి వస్తుంది. వాక్యంలో అదే రాయబడింది. ఒకవేళ ఎవరైనా ఇంకొకరికి మేలు చేస్తే వారికి ఏదైనా ఆశించేస్తారో తప్ప స్వభావరీత్యా ఎవరు కూడా మేలు చేయరు. కానీ మ్యాక్సిమం కీడు చేయడానికే ప్రయత్నాలు చేస్తుంటారు మానవులందరూ కూడా. అందుకనే ఎప్పుడైతే ఈ కీడు స్వభావము లేకపోతే చెడు స్వభావం మనలో ఉంటుందో ఆ స్వభావము సాతాను స్వభావముగా దేవుని వాక్యం అభివర్ణిస్తుంది. ఈరోజు మేలు చేయవారు ఎవరునూ లేరు. నువ్వు మేలు చేసే దాంట్లో నీవుంటే అట్టి ధన్యత, క్రీస్తు ధన్యత నీకు వస్తుంది. మనము మేలు చేయడానికి ఎప్పుడు చేస్తామంటే దేవుని వాక్య మాట వినినప్పుడు మాత్రమే. వారందరూ దారి తొలగి ఎప్పుడు దారి తొలుగుతారు? దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు. ఎప్పుడు దారి తొలుగుతారు? దేవుని మాటను ధిక్కరించినప్పుడు. ఎప్పుడు దారి తొలుగుతారు? వాక్యాన్ని తృణీకరించినప్పుడు. ఎప్పుడు దారి తొలుగుతారు? ఏదైనా వనంలో ఆదామవ్వలు ఎప్పుడు దారి తొలగిపోయారు? దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ధిక్కరించినప్పుడు. దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరించారో దేవుని మహిమ వారిని విడిచిపెట్టింది. దేవుని కాపుదల వారిని విడిచిపెట్టింది. దేవుని యొక్క మనస్సు నుండి వారు దూరం అయిపోయారు. ఏమన్నది అక్కడ? వాక్యం చదవమ్మా. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. మరి చెడిపోయిన వారు దేవుని బిడ్డలా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవారు దేవుని బిడ్డలా? దేవుని మాటకు విరుద్ధంగా బ్రతికేవారు దేవుని బిడ్డలా? దేవుని చిత్తానికి ధిక్కరించి ఇష్టానుసారంగా బ్రతికేవారు దేవుని బిడ్డలా? మనం ఎన్ని ప్రయత్నాలు ఏది చేసినా అల్టిమేట్గా నీ భవిష్యత్తు నిర్ణయించేది ఏంటంటే దేవుని మాటకు లోబడి బ్రతకడమే. అల్టిమేట్గా దేవుడు నీలో చూసేది ఏంటంటే నీతే. అల్టిమేట్గా దేవుడు చూసేది ఏంటంటే పరిశుద్ధతనే. ఇవి లేకుండా నువ్వు ఎంత పెద్ద క్రైస్తవుని అని చెప్పుకున్నా దేవునిలో దేవుడు అంగీకరించడు. మాట వినుటయే శ్రేష్టము. ఇది లేకుండా మనం ఎన్ని కుయుక్తులు చేసినా, ఎంత రీతిగా నేను క్రైస్తవుని విశ్వాసిని చెలరేగినా దేవునిలో నువ్వు అంగీకరించబడం. మనం దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కీర్తనలు 14వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడిందంటే అక్కడ వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. నువ్వు చెడిపోయే స్థితిలో ఉన్నావా? క్రీస్తు చూపించే మార్గంలో నువ్వు వెళ్తున్నావా? దినదినము నీ స్వచిత్తాన్ని ఆధారము చేసుకొని మన సొంత నిర్ణయాల ప్రకారం, సొంత ఆలోచనల ప్రకారం మనము జీవిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో, మరి ఈ యొక్క సమయంలో నీ హృదయాన్ని వాక్యము ద్వారా పరిశీలన చేసుకో. ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయాన్ని దిద్దుతుందో, ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో దేవుని కను దృష్టి నీ మీదకి వస్తుంది. అంతేగాని మనం ఏదో చేయాలని అనుకుంటే ఏం కాదు. మేలు చేయవారు లేరు, ఒక్కడైనను లేరు. ఆ స్థితిలో నుండి మనము మార్చబడి క్రీస్తు దైవత్వాన్ని పొందుకొని క్రీస్తు పోలిక చొప్పున నువ్వు నిర్మించబడితే ఈ భూమి మీద క్రీస్తుని చూపిస్తావా? ఆ దైవత్వాన్ని పొందుకున్నటువంటి నీవు, ఆ రక్షణను పొందుకున్నటువంటి నీవు, ఆ పరిశుద్ధతను పొందుకోవాలని ఆలోచిస్తున్నటువంటి నీవు క్రీస్తును ఈ భూమి మీద చూపించగలుగుతున్నామా? దేవుడు ఒక్కడే మనుషులకు మేలు చేసే స్వభావం కలిగిన వాడు. దేవుని ప్రేమించే వారికి
దేవుని ఆజ్ఞలను గైకొని జీవించే వారికి, దేవుని సంకల్పం చొప్పున జీవించే వారికి దేవుని స్వభావము ఇవ్వబడుతుంది. దేవుని స్వభావము నీకు రావాలి అంటే వాక్యము ఏది చెప్తుందో అది నువ్వు భూమి మీద ప్రజలకు వాస్తవిక రూపంలోకి రావాలి. వాస్తవిక రూపంలోకి ఎప్పుడొచ్చిందంటే యోహాను సువార్తలో అక్కడ రాయబడింది, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా క్రీస్తు మన మధ్యలోకి వచ్చెను. ఆ వాక్యము నువ్వెందుకు చూపెట్టలేకపోతున్నావు? భూమి మీద మన చుట్టూ అన్యాయాలు జరుగుతుంటాయి, మోసం జరుగుతుంటుంది. నువ్వు క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉంటే, నువ్వు క్రైస్తవునివైతే, నువ్వు విశ్వాసివైతే, క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న నీవైతే క్రీస్తును ఎందుకు చూపెట్టలేకపోతున్నాం ఈ భూమి మీద? దేవుడు ఒక్కడే మనుషులకు మేలు చేసేవాడు. అయితే మనం విశ్వాసి అయితే ఆ మేలు చేసే స్వభావము మనం వాస్తవిక రూపంలోకి ఎందుకు చూపెట్టలేకపోతుంటున్నాం? ఈ సృష్టిలో చేయబడిన ప్రతి ఒక్కటి మనుషుల కోసమే. అవన్నీ కూడా మనం మేలు కోసమే దేవుడు చేస్తే, సాతాను చెలరేగిపోతూ దేవునిని ప్రజలను భ్రష్టత్వంలోకి నడిపిస్తుంటున్నాడు. ఆ భ్రష్టత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే వాక్యము నీ జీవితంలో ప్రభావితము చేసినప్పుడు మాత్రమే నీతి, పరిశుద్ధత బయటికి వస్తాయి. దేవుని మాట విన్నప్పుడే దైవత్వం బయటికి వస్తుంది. ఈరోజు క్రీస్తు బలియాగము మన జీవితంలో వ్యర్థమవుతుందా? మరి అపోస్తలుడైన పౌలు అక్కడ ఏమంది? క్రీస్తును బట్టే నువ్వు అతిశయించాలంట. దేని బట్టి అతిశయించాలి? క్రీస్తును బట్టే. ఈరోజు దేని బట్టి అతిశయిస్తున్నాం? మానవులంగా దేన్ని అనుసరిస్తున్నాం? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? దేన్ని బట్టి అతిశయిస్తున్నాము? నాశనం. బైబిల్ చెప్తుంది, నువ్వు దేన్ని బట్టి క్రీస్తుని కాకుండా దేన్ని బట్టి అతిశయించిన నాశనానికి ముందు ఏం నడుస్తుందో తెలుసా? గర్వము నడుస్తుంది. ఒక మనిషి నాశనం కావడానికి ముందు ఏం నడుస్తుందో తెలుసా? గర్వము నడుస్తుంది. ఆ గర్వము ప్రదర్శించబడితే నాశనానికి గొయ్యి దొబ్బబడుతుందని అర్థం. దాని అర్థం నువ్వు దేన్ని బట్టి అతిశయించాలి? క్రీస్తుని బట్టి. చదవమ్మా వాక్యం ఒకసారి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఒకవేళ నువ్వు ప్రభువునందే అతిశయిస్తే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు నీకు ఇవ్వబడుతుంది. దేవుడు నీ ఎడల దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదము నీకు ఇవ్వబడుతుంది. దేవుని నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? క్రీస్తే నీ అతిశయమైనప్పుడు, క్రీస్తే నీ బలమైనప్పుడు, క్రీస్తే నీ పరిశుద్ధత అయినప్పుడు. అంతేకాని మనము క్రీస్తు కొరకు మనం సాక్షి బిడ్డలుగా మనం జీవించే వారంగా ఉండాలి. అంతే. 31వ కీర్తన 19, నీ యందు భయభక్తులు గల వారి యందు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి యందు? నువ్వు ఒక స్పిరిచువల్ పర్సన్గా, నువ్వు ఒక దైవికమైన వ్యక్తిగా, ఒక ఆత్మీయమైన వ్యక్తిగా, లేకపోతే వాక్యానుసారమైన వ్యక్తిగా, లేకపోతే దేవుని పరిశుద్ధత పొందుకున్న నీవు ఆ పరిశుద్ధమైన వ్యక్తిగా నీవుంటే, వాక్యం చూడండి ఇక్కడ, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన జీవించాలి, దాని కొరకు బ్రతకాలి. దేవుడు దాచిపెట్టిన మేలు కొరకు మనము సిద్ధపడి మన జీవితము సాగించాలి భూమి మీద. ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని మాట వినినప్పుడు మాత్రమే అది సాధ్యం. ఏదో అర్పించడమో, ఏదో చేయడమో, ఇంకేదో చేయడమో, ఒక 2 గంటలు చర్చిలో కూర్చొని బయట పోయి మనము ఇష్టానుసారంగా ఉంటే దాన్ని బట్టి దేవుడు గణపరచబడడు, దాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ రాదు. కానీ దేవుని మాట వినాలి. అప్పుడు మాట వింటే దేవుడు దాచిపెట్టిన మేలులు నీకు వస్తాయి. దేవుడు మన కోసం సిద్ధపరిచిన మేలులు మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి బ్రతకాలి. దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుడు దాచిపెట్టిన మేలులు నీకు రావాలి అంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలులను పొందుకోవాలి అంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినవన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే దేవుని మాట వినుటయే శ్రేష్టం. ఇవి లేకుండా మనం ఎన్ని చేసినా
దేవుని సమ్ముఖమందు అంగీకార యోగ్యం కాదు. మాట వినుట శ్రేష్టం, నీతి పరిశుద్ధత కలిగి జీవించడం, అవే దేవుడు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ భవిష్యత్తు దేవుని చేత నిర్ణయించబడాలని నీవు అనుకుంటే ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని మాట వినడము, నీతి పరిశుద్ధత కలిగి ఇవి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ మధ్యాహ్న కాల వేళలో నువ్వు దేవుని మాట వింటావా? నీతి పరిశుద్ధత కలిగి జీవిస్తావా? లేదా లోకంలో ఉండి దారి తప్పి భక్తిహీనుల వలె నువ్వు జీవిస్తావా? ఇట్స్ అప్ టు యూ. అది నీ ఇష్టం. వాక్యము నీ చెవులకు వినబడింది. ఏ వాక్యం అయితే నీకు వినబడిందో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నీ కొరకు సిద్ధపరిచిన, అక్కడ ఉంది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన, దేవుడు సిద్ధపరిచిన మేలు నీ ఇల్లు దర్శిస్తుంది. ఈ మధ్యాహ్న కాల వేళలో నీకు వినబడిన వాక్య ప్రకారము నువ్వు జీవించి దేవుని మేలులు ఈ రోజు నుండి పొందుకోవడం ప్రారంభించు. పరిశుద్ధత, నీతి పరిశుద్ధత లేకుండా, దేవుని మాట వినకుండా మనం ఇష్టానుసారమైనటువంటి జీవితంలో ఉంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండదండి. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.